తీసుకో. అరే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళైన కొత్తలో ఒకరి కోసం ఒకరుగా ఉంటారు. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు. ఒకరి మీద ఒకరు విపరీతమైన గౌరవం, ప్రేమ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేయాలంటారు. పెళ్ళైన కొత్తలో నువ్వు ఏదో పని మీద వెళ్ళావు అనుకో, మీ ఆవిడ నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తుంది. మీ అత్తగారు, మామగారు వీళ్ళందరూ అమ్మ తినే అమ్మ అయినా సరే ఆమె తిందో, ఆయన వచ్చిన తర్వాత తింటానండి అని నువ్వు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తావు. కొన్నాళ్ళకి ఇప్పుడు ఏదైనా నచ్చిన కూర ఉండింది అనుకో, బాగుంది అంటావు. ఈ కూర ఉడితే మా ఆయన నచ్చదు అనమాట నీ ఆవిడ అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, అలా కొంతకాలం గడుస్తుంది. సో ఏదో నీ బిజీలో యాక్టివిటీతో కొత్తగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. ఎందుకు ఉండదు? నీ పనిలో నువ్వు బిజీ అయిపోతావు. నీకు కొన్ని నీ ఆవిడకి ఇష్టమైనవి, నీకు ఇష్టం లేనివి కొన్ని చేస్తూ ఉంటావు. అలాగే నీకు ఇష్టం లేనివి నీ ఆవిడకి ఇష్టమైనవి ఆవిడ కొన్ని చేస్తుంది, నీకు ఇష్టం ఉండదు. మొదట్లో నువ్వు ఇబ్బంది పెట్టావు, మొదట్లో నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావు ఆమెని. తర్వాత నీకు నచ్చంది కూడా నీకు నువ్వు మేనేజ్ చేసేసుకుంటావు. ఆ తర్వాత ఒరిజినల్ గా నీకు నచ్చదు కాబట్టి కొంతకాలానికి ఇది నాకు నచ్చలేదంటావు. ఏంటి ఇలా చేసావు అంటావు, ఇది బాగాలేదంటావు. పెళ్ళైన కొత్తలో మా ఆయన బ్రహ్మాండంగా తినేవాడు, ఇప్పుడు నచ్చలేదు అంటున్నాడు, ఇతనికి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఏంటో ఎలా తయారయ్యాడు, ఏమన్నా చక్కగా ఉందేమో అన్న డౌట్లు, అనుమానాలు పెరుగుతాయి. అందువల్ల స్టార్టింగ్ నుంచే నువ్వేంటో, నీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో క్లియర్ గా ఉన్నావు అనుకో. అలాగే మీ ఆవిడ కూడా తనకి నచ్చింది క్లియర్ గా చెప్పేస్తుంది అనుకో, ఈ విషయం మా ఆవిడకి నచ్చదు, లేదంటే ఈ విషయం, ఈ కర్రీ మా ఆయనకి నచ్చదు అని ఇద్దరి మీద ఒక అవగాహన ఉంటుంది. అందువల్ల ముందుకు పాజిటివ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకరి కోసం ఒకరి ఇష్టాలను మార్చుకొని అలా మారిపోయినాం అనుకుంటే కొన్నాళ్ళకి వెనక పడుతుంది, చిరాకు వస్తుంది. అందువల్ల పొరపాటును కూడా పెళ్ళైన కొత్తలో మోజులో అన్నిటికీ రాజీ పడుతూ ఉన్నారనుకో, ఆ తర్వాత రాజీ పడాల్సే వస్తుంది. అందువల్ల ఎంతో నీలాగే ఉండు, మారకు. దానివల్ల ఎప్పటికైనా ప్రయోజనమే తప్ప నిష్ప్రయోజనం అనేది ఉండదు. అర్థమైందా? ఇదాగు